H1B వీసా దరఖాస్తుదారులు వారి H4 వీసా డిపెండెంట్ల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించనుంది. వీరంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల ప్రైవసీ సెట్టింగ్లను పబ్లిక్లో ఉంచాలి. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అమెరికా అధికారులు తనిఖీ చేస్తారు. ఈ నెల 15 నుంచి ఇది మొదలు కానుంది. అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టినప్పటి నుంచి వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. H1B వీసాల జారీపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం H1B వీసా ఫీజును $1,00,000కు పెంచారు. తాజాగా వెట్టింగ్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించాలని దౌత్య కార్యాలయాలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అణచివేసేలా సెన్సార్షిప్ ను అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్లు తేలినా వారి వీసాలను తిరస్కరించవచ్చని స్టేట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమో వెల్లడి చేస్తోంది. డిసెంబర్ 2న అన్ని అమెరికా దౌత్య కార్యాలయాలకు వెట్టింగ్ ఆదేశాలు వెళ్లాయి. వాటి ప్రకారం H1Bతో పాటు H4 వీసాదారుల రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రొఫైళ్లను సమీక్షించాలి. వారు అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పనిచేశారా అని గమనిస్తారు. డిసెంబర్ 15 నుంచి ఈ సమీక్ష జరగనుంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B, H4 వీసాదారులకు కూడా ఇది వర్తింపజేయనున్నారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్లను పబ్లిక్ చేయాలని US యంత్రాంగం ఆదేశించింది. US వీసా అనేది ఒక ప్రత్యేక అర్హత అని, అదొక హక్కు కాదని, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారుల్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. US కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు H1B ప్రోగ్రాం అనుమతిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందిన వారే. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేస్తారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసా ఫీజును $1,00,000కు పెంచుతూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజని వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. అలాగే అమెరికాలో చదువుకొని ఉద్యోగాల కోసం H1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.